జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. మా చిట్టి చెల్లి ఏం వాగుతుందో ఒకసారి బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి బలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి. గంజాయి పాప, బీజేపీ పాము కాదు, మీరు చీమలు కాదు, మీరు పురుగులు. చీమ చక్కెర తింటుంది, పురుగులు ఏం తింటాయి? షిట్ తింటాయి, పాషిపోయినవి తింటాయి. మీరంతా అదే అన్నమాట. భారతీయ జనతా పార్టీకి కాక్రోచ్ పార్టీకి అసలు సంబంధమే లేదు. భారతీయ ఇండియన్ జనతా సిటిజన్ పార్టీ అంటే ఇది హిమాలయాల్లో ఉన్న ఋషుల చేత మునుల చేత ఆశీర్వాదించబడిన ఒక పొలిటికల్ పార్టీ. ఈ పొలిటికల్ పార్టీ, ఈ ప్రజల పార్టీ ఐడియాలజీ ఏంటిది అంటే దేశం, ధర్మం, దేవాలయ రక్షణ, ఈ నాగరికతను, ఈ సంస్కృతి కోసం మిగిలిన ఏకైక హిందూ దేశం కాబట్టి ఈ దేశాన్ని, ఈ ప్రజల కోసం, ఈ విశ్వాసాన్ని నమ్మే వాళ్ళ కోసం కాపాడమే బీజేపీ ఐడియాలజీ. అదే బీజేపీ ఇంటూ పాలిటిక్స్. అంటే ఇక్కడ అధికారం కోసం రాజకీయం చేయదు బీజేపీ. హిందూ దేశం, హిందువుల కోసం ఒక్క దేశం అన్న ఉంచాలి అనే ఉద్దేశంతోని పాలిటిక్స్లోకి వచ్చి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నీ బిల్లమోహానికి, కోడి మెదడికి ఈ పాయింట్ అర్థం కాదు, కానీ నేను నీకు వాడుక భాషలో చెప్తా. నీలాగా, సంధ్యవక్కలాగా, శూర్పణక తాటకిల బెడద ఎక్కువైనప్పుడు భరతమాత కొందరు గృహస్థుల్ని ముఖ్యమంత్రులుగా, లేదా ఒక యోగి, తపస్వి లాంటి మోదీ, ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళను ముఖ్యమంత్రులుగా రాష్ట్రాలకు ఆయా ప్రజల కాన్షియస్నెస్ని బట్టి ఒక్కొక్క మ్యాచ్ అయ్యేలాంటి చీఫ్ మినిస్టర్ని బీజేపీలోనే పంపిస్తారు. కాబట్టి ఇట్లాంటి ఉత్తములంతా భారతీయ జనతా పార్టీలో ఉండడానికి కారణం ఏంది? మళ్ళీ ఒకరితోనొకరికి సంబంధం ఉండదు. అందుకే ఇది ఫ్యామిలీ పార్టీ కాదు. ఎందుకు అంటే ఋషుల మునుల చేత ఆశీర్వదించబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాక్రోచులు, కొద్ది రోజుల తర్వాత తేళ్ళు, పురుగులు ఏమొచ్చినా కూడా, జర్రులు, ఈగలు, ఏ పార్టీ వచ్చినా కూడా బీజేపీని ఏం చేయలేదు. కాబట్టి మై డియర్ అర్బన్ నక్సల్ తులసి చందు, ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకు, ఎక్కువ రిస్క్ తీసుకోకు. జస్ట్ సింపుల్గా యూట్యూబ్ వీడియోస్ చేయండి అంతే. మీ సిపిఎం, సిపిఐ, మీ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చేదే లేదు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో అకౌంట్ కూడా 0 అయిపోతుంది. కాబట్టి మీరు పెద్ద చేసేదేం లేదు, పీకేదేం లేదు, వీడియోలు చేయడం తప్ప. జై హింద్.